తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినటువంటి కేసులో దర్యాప్తు బృందం ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని అలాగే ధర్మారెడ్డిని ఆ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది ఈ కేసులు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడుతాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినటువంటి కేసులో దర్యాప్తు బృందం ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఇక తదుపరి అరెస్టులుగా వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ దర్యాప్తు బృందం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? టీటీడీ లడ్డు ఏదైతే కల్తీ వ్యవహారం చాలా దుమారం రేపింది. అయితే దాని మీద ఒక సిట్ వేశారు. ముందు సిట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్తారు అది ఇది అంటే మొత్తానికి సిబిఐకి అప్పగించడం, కేంద్రానికి వినతి పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత కేంద్రం కూడా ఆ సిబిఐ దర్యాప్తు బృందం ఎలా చేసిందంటే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, అలాగే డ్రగ్స్కి రిలేటెడ్గా ఉండే ఒక ఆఫీసర్ని, రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక ఇద్దరిని, ఇతర రాష్ట్రాలకి దీనికి సంబంధం లేని ఒక ఇద్దరిని, మొత్తం ఒక 5గురు కలిపిన ఒక బృందాన్ని పెట్టి ఆ బృందం సిబిఐతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సుమారుగా ఒక 2 నెలల పై నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈలోగా కొత్త చైర్మన్ రావడం మన నాయుడు గారు, తర్వాత మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో ఏవేవి జరిగాయో అవన్నీ ఒక్కొక్కటి చెక్ పెట్టుకుంటూ రావడం, మాజీ ఈవో ధర్మారెడ్డి గారు హయాంలో ఏవేవైతే స్కాములు అంటున్నారో ఆ స్కాములన్నిటి మీద కూడా ఒక్కొక్కటిగా ప్రస్తుతం ఏదైతే కీలక బాధ్యతల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కింద తిరుపతి దగ్గర అలిపిరి దగ్గరలో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, చాలా పెద్దది ఉంటుంది ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలో. సో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉండే కీలకమైన కీ పొజిషన్లో ఉన్న 9 అధికారులని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఏంటేంటి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి ఏంటి అంటే ఈ నెయ్యితో పాటు మరికొన్ని వ్యవహారాలు కూడా వెలుగు చూసాయంట. ఎట్లాగా, ఇప్పుడు చాలామంది గ్రూపులుగా ఒక గ్రూప్ అయ్యి ఒక 10 మంది 11 మంది కూరగాయలు పంపిస్తుంటారు స్వామికి, కొంతమంది బియ్యం బస్తాలు పంపిస్తారు స్వామికి. అలాగా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు సేవక నిమిత్తం కొండ మీద పంపిస్తుంటారు. అది నిత్యాన్నదానంకి లేదంటే స్వామి కైంకర్యాలకి ఉపయోగిస్తుంటారు. సో అట్లాంటి కూరగాయలు వచ్చే సందర్భంలో కానీ లేదంటే కొంతమంది పప్పు దినుసులు పంపిస్తారు. ఎట్లాంటి సందర్భంలో కానీ ఇవి కూడా అవకతవకలు జరిగాయంట. ఓకే. సో వాటితో పాటు ఏవైతే ఈ కూరగాయల లారీ లోడ్లు పైకి వెళ్తున్నాయో వాటితో మధ్యలో ఈ సిగరెట్ పేలికలు కానీ కొన్ని గంజాయికి సంబంధించిన వాటికి కూడా వెళ్ళాయి అనే అనుమానాలు అయితే ఉన్నాయి. కొంతమంది అయితే వెళ్ళాయి అన్నట్టు కూడా చెప్తున్నారు. బట్ దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటే తిరుపతి యొక్క ప్రాశస్త్యం ఎక్కడ దెబ్బతింటుందో, తిరుమల యొక్క వైభవం దానికి ఇబ్బంది కలిగే ఈ అంశాలు ఉంటాయని చెప్పి దాన్ని ఎక్కడ బయట పెట్టట్లేదట. ఇకపోతే వీటితో పాటు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయమన్నారు, బాగుంది. గాజు సీసాలు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ గాజు సీసా కూడా లీటర్ బాటిల్ ఎంత అండి? 60 రూపాయలంట. మహా అయితే బయట ప్లాస్టిక్ 20 ఉన్నది 30 రూపాయలు చేయొచ్చు. దానికి అదనంగా ఇంకో 30 కలిపి 60 రూపాయలు చేశారు. ఆ 60 రూపాయలు కూడా మాజీ ఈవో ధర్మారెడ్డి గారి హ్యాండ్ ఉందని ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ఇది కాకుండా అన్య మతస్థులు కూడా అందులో ఉన్నారని, అన్య మతస్థులు కావాలని అక్కడ కొన్ని దోపిడీ చేసి అవి వాళ్ళ మతానికి లేదా వాళ్ళ ఆలయాలకి తరలించిపోతున్నారని ఒక ఇది కూడా ఉంది. దాని మీద రీసెంట్గా టీటీడీ కొత్తగా వచ్చిన చైర్మన్ గారు చెక్ పెట్టడం, వాళ్ళు కావాలంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము వేరే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి కింద వేరే దేవాలయాలకి ఎక్కడికైనా దేవస్థానం సంబంధం లేకుండా ఉద్యోగాల్లో నియమించడానికి ఆల్రెడీ జీవో పాస్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సిబిఐ వాళ్ళతో పాటు వచ్చిన ఈ 5గురు బృందం ఒక్కొక్కటి ఎంక్వైరీలో రకరకాలుగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నెయ్యి కల్తీ జరగలేదని చెప్తున్నారు కానీ ఆ నెయ్యి శాంపిల్స్ తెప్పించిన వాటిలో పూర్తి స్థాయి అంటే ఆల్రెడీ లడ్డూలో కలిసింది, అది ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, తినేశారు. ఇప్పుడు దానికి శాంపిల్ అంటే ఎక్కడ తెస్తాం? లేదు కదా. దాన్ని టెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు కదా. ఏదైతే ఎప్పుడో నెయ్యి సప్లై చేసిన దాంట్లో దొరికిందన్న దానికి ఇదే నెయ్యి అందులో కలిసిందనడానికి సరైన ఆధారాలు కూడా లేవు. ఆ లేకపోవడం కింద స్థాయి ఉద్యోగుల్లో కూడా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆన్సర్ చెప్పడం వల్ల పొంతన కుదరట్లేదంట. ఈ వచ్చిన నెయ్యికి ఇది లడ్డూలో కలిసిందనడానికి దానివల్ల కూడా ఎన్ని రోజులు డ్రాగన్ అయిందని కూడా ఒక సమాచారం ఉంది. సో మొత్తం మీద రకరకాల ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. రెగ్యులర్గా కర్ణాటక చెందిన నందిని ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి సంబంధించిన నెయ్యిని తెచ్చుకున్న వాళ్ళు
సడన్గా వైసీపీ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి ఎక్కడో హర్యానా నుంచి తీసుకొచ్చి తిరుపతి అవుట్కట్స్లో పౌల్ట్రీస్గా పెట్టి దాని నుంచి మళ్ళీ తమిళనాడులో ఒక పౌల్ట్రీస్ పంపించి అక్కడి నుంచి నెయ్యి రూపంలో ఏంటి మళ్ళీ నష్టానికే అలాగ ఎలా కొనుక్కుంటారు? సో మొత్తం మీద చాలా అవకతవకలు జరిగాయి. గతంలో మనం చూసాం, ఒక దుమారమే రేగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక వారాహి సైన్యం పెట్టడం, సనాతన ధర్మం మీద యుద్ధం ప్రకటించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా సభా సాక్షిగా ఇట్లా కల్తీ జరిగిందని అనౌన్స్ చేయడం, దాని మీద సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పూర్తి స్థాయిలో తెలియకుండా ఎలా మీరు డిక్లేర్ చేస్తారని అనడం, ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు ఏదైతే ఆ ఇన్వెస్టిగేషన్కి టీం వచ్చారో వాళ్ళు ఒక్కొక్కటిగా తీస్తుంటే కల్తీ జరిగిందని నిర్ధారణకైతే రాగలిగారు, ఇంకా పూర్తి స్థాయిలో ప్రూఫ్స్ అయితే సంపాదించలేరు. అయితే ఈ వ్యవహారంలో కీలకమైన వ్యక్తులు నలుగురిని అరెస్ట్ చేశారని చెప్పారు కదా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి. వాళ్ళు చెప్పిన కొన్ని ఓపెన్ బయటకు చెప్పకూడదు, అవి చెప్పిన విషయాలు ఏవైతే వాళ్ళకి తెలిసాయో వాటి ద్వారా గతంలో పనిచేసిన టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓ గతంలో పనిచేసిన ధర్మారెడ్డి గారికి కూడా కంపల్సరీగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. వాళ్ళ విచారణ తదుపరి అప్పుడు ఇంకెవరెవరిని పిలవాలి ఏంటి అనేది కూడా నిర్ధారణకు వస్తారట. సో ఇప్పుడు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఇచ్చే వాంగ్మూలం బట్టే ఇంకా ఏం జరిగింది ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు కింద స్థాయిలో ఎవడో కక్కుర్తి పడ్డాడు, లేదా కింద స్థాయి కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరో ఆ వేరే ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్తో లాలూచి పడి గడ్డి తిన్నారు అనుకుందాం. వీళ్ళకేం పోయింది? బాబు మాకు తెలియదు, కింద స్థాయిలో ఎవడో కక్కుర్తి పడ్డాడు, నిజంగా వాడు ఎవడైనా సరే వాడికి శిక్ష విధించండి, వాడికి శిక్ష ఖరారు చేయండి, దానికి పూర్తి మద్దతు మాకు ఉంటుంది ఒక్క మాట అనొచ్చు కదా. వీళ్ళు అనట్లే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూడండి, కల్తీ జరగలేదు, మా ప్రభుత్వం అదేమీ లేదు, ఇదంతా మా మీద ప్రజలకు మభ్యపెట్టడానికి చెప్తున్నారని అంటున్నారు. కానీ ఆ ఒక్క మాట అనేస్తే అయిపోయిందిగా. అంటే మీరు అలా అనట్లేకపోతున్నారంటే కల్తీ జరిగిన దాంట్లో వీళ్ళ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ముత్యాలమ్మ గుడిలో సంబంధించి ఒక ముస్లిం కుర్రోడు చేసిన పని అని వచ్చింది. వెంటనే ముస్లిం సమాఖ్య ఏమన్నారు? ఆడు ఏ మతస్థుడైనా సరే శిక్షించండి, అలాంటి పని చేయడం తప్పు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు, మత కలహాలకు దారి తీస్తుంది, వాడిని శిక్షించండి, మాకే అభ్యంతరం అని చెప్పారుగా. అక్కడికి అది క్లియర్ అయిపోయింది కదా. సో వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాడు ఎవడు తప్పు పని చేసినా వాడిని వదలకండి అని అనొచ్చు కదా. ఒక్క వైసీపీ నాయకుడు కానీ వైసీపీ మేనేజ్మెంట్ కానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మాకు సంబంధం లేదు, మేము చేయలేదని. అసలు కల్తీయే జరగలేదనే వాదిస్తున్నారు ఇప్పటికీ. మమ్మల్ని బద్నాం చేయడానికే కూటమి ప్రభుత్వం ఈ విధంగా తెర మీద తీసుకొచ్చిందని చెప్తున్నారు తప్ప కల్తీ చేయలేదని ఒక మాట చెప్పవచ్చు కదా. కిందోడు ఎవడో చేశాడు, ఆ వెధవో లేకపోతే ఆఫీసులో ఎవడో ఒకడు సమ్ఎక్స్, వాడిని తిట్టొచ్చు కదా. ఎందుకు తిట్టలేకపోతున్నారు? అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరి హస్తాలు అందులో ఉన్నాయనే కదా. మరి లేనప్పుడు ఓపెన్గా ఒప్పుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏదైతే సిబిఐ ఎంక్వైరీతో పాటు ఈ 5గురు టీము మొత్తానికి నోటీసులు జారీ చేసిందో, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు అనేది తేలుతుంది. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకెంతమంది చేతులు ఉన్నాయి, టీటీడీలో కీలక పొజిషన్లో ఇంకెంతమంది అధికారులు ఉన్న వ్యవహారం కూడా త్వరలో బయటికి రాబోతుంది. అప్పుడు అంటే ఆ నలుగురితో పాటుగా మరికొంతమంది కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఆ ప్రూఫ్ కోసమే చూస్తున్నారు, దానికోసమే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూడా స్టార్ట్ చేశారు. దాని ప్రూఫ్ కరెక్ట్గా దొరికితే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఇలా అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదని అన్నారో దానికి ఇప్పుడు కరెక్ట్గా సబ్మిట్ చేస్తారు ఆ ప్రూఫ్స్తో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.